రాష్ట్రంలో ఈ రోజున ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నామో, మహిళలకి ఎంత దారుణమైనటువంటి అన్యాయం జరుగుతోందో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారే. కానీ ఈ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మాత్రం నిమ్మకి నీరెత్తినట్టు, మాకెందుకులే అన్నట్టు, తినుకో దాచుకో పడుకో అన్న చందంగానే వాళ్ళ పార్టీకి తగినటువంటి క్యాప్షన్స్తో వీళ్ళ పార్టీ అనేది ముందుకు సాగుతూ ఉంది. ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయం. నిజంగా నిన్న అనంతపురంలో కావచ్చు, మొన్న రాప్తాడులో కావచ్చు, ఎంత దారుణమైనటువంటి సంఘటనలు రోజు విడిచి రోజు రాష్ట్రంలో ఆడపిల్లల మీద, మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉంటే ఇంత నిమ్మకి నీరెత్తినట్టు ఈ ప్రభుత్వం ఎందుకు కూర్చుంటోందో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. మరి హోంమంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత గారి నియోజకవర్గంలో కూడా మరి కొద్ది రోజుల క్రితం ఒకతను నడి రోడ్లో హత్య చేస్తే ఒక ఆడపిల్లని ఈ రోజు వరకు కూడా స్పందించలేనటువంటి పరిస్థితుల్లో మరి హోమ్ మినిస్టర్ గారు, అలాగే సీఎం గారు, అసలు ఇంకా డిప్యూటీ సీఎం గారు అయితే సెలూన్ కటింగ్ ఓపెనింగ్లకి షాట్ల రూపంలో వెళ్తున్నారు. పాపం ఆయన పేరు గొప్ప ఊరు దెబ్బ అని ఆనాడు సుగాలి ప్రీతి కేసు మా ఫస్ట్ ప్రయారిటీ అన్నారు. ఈ రోజుకి ఏది నోచుకోలేని పరిస్థితి. మచ్చుమర్రిలో మిస్ అయినటువంటి పాప సంగతి ఈ రోజుకి కూడా ఏమీ తేలనటువంటి పరిస్థితి. మరి దిశ యాప్ని శక్తి యాప్గా మార్చుకున్నారు తప్ప దాని విధి విధానాలని ఈ రోజు వరకు కూడా అమలు చేయకుండా ఎంతమంది ఆడపిల్లల ఉసురు పోసుకోవటానికి ఈ కూటమి ప్రభుత్వం ఈ రకంగా బిహేవ్ చేస్తుంది అనేది ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పనికి తానా అంటే తందానా అంటూ ముందుకెళ్తాననేటటువంటి డిప్యూటీ సీఎం గారు ఈ రోజున ఏం చేస్తున్నారని మేము మీడియా ద్వారా మహిళల తరపున నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి అనంతపురంలో నిన్న ఇంత అఘాయిత్యం తన్మయి మీద జరిగితే వారం రోజుల క్రితం అంటే 3వ తారీఖున వాళ్ళ తల్లిదండ్రులు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చినా కూడా మరి పోలీసు వారు ఇంత నిర్లిప్తంగా ప్రవర్తించటం అనేది నిజంగా మీ మనస్సాక్షి మీద చేసుకోవాలి. మీకు బిడ్డలున్నారు, మరి ఎదుటి వాళ్ళకి మరి అన్యాయం జరిగితే ఎలా? అసలు సార్ నిజంగా పోలీస్ వ్యవస్థ వారిని నిజంగా చేతులెత్తి నమస్కరించి నేను ఒక మాట అడుగుతున్నానండి. మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీ ఇంట్లో కూడా ఆడపిల్లల రూపంలో అన్ని రకాల బంధాలు మీ చుట్టూ ఉన్నాయి సార్. అసలు మీరున్నదే ప్రజల రక్షణ కోసం కదండి. ఏ రకంగా మీరంత నిమ్మకి నీరెత్తినట్టున్నారు సార్? ఈ రోజున మీరు వహించినటువంటి ఆ నిర్లిప్తత మూలంగా ఈ రోజున తన్మయి లైఫ్ బలైపోయిందండి. రాప్తాడులో ఉన్నటువంటి పోలీసు వారి నిర్లక్ష్యం వల్ల 6 నెలల పాటు మరి 14 మంది అందరూ మరి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఈ యొక్క దాదాపుగా 70-80% మహిళల మీద జరుగుతున్న దారుణాలకి కారణం అంటే దాన్ని మీరు చూస్తూ ఊరుకుంటున్నారంటే నిజంగా చాలా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయో. అసలు ఏమీ మాట్లాడకపోయినా, అసలు ఏ తప్పు లేకపోయినా ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని మాటలో చిన్న తప్పిదం వచ్చినా కూడా ప్రపంచానికి ఏదో విపత్తు వచ్చినట్టు ఫీల్ అయిపోయి వాళ్ళని అరెస్టులు చేయటం, వాళ్ళని లోపలికి తోయటం పెట్టే పనుల్లోనే మీరు ఉంటున్నారు తప్ప నిజంగా అన్యాయం జరిగిపోతున్నటువంటి మహిళలకి ఏ రకంగా మీరు న్యాయం చేస్తున్నారు అనేది అసలు మీ మనసుకు తెలుస్తూ ఉందా అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. నిజంగా డిప్యూటీ సీఎం గారు ఏమని మాటిచ్చి అధికారంలోకి వచ్చాడో, మరి 32,000 కేసులు అని చెప్పని ఆ రోజున గుండెలు బాధేసుకున్నాడు. మరి అసెంబ్లీ సెషన్లో 40 కేసులకి లోపలే మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆడపిల్లల మీద మరి కేసులు నమోదైనాయి. ఆ టైంలో ఎట్లాంటి కేసులు నమోదు అవ్వలేదు అని చెప్పని మరి కూటమి ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చింది. మరి మీరు రావడంతోనే ఇప్పటి వరకు కూడా హత్య రాజకీయాలు, వైసీపీ నేతల మీద అఘాయిత్యాలు, వైసీపీ నేతల్ని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అంటూ వాళ్ళని కేసులు పెట్టి లోపల పెట్టడాలు తప్ప, దాచుకోవటం తప్ప మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, మహిళలకి ఏం చేస్తున్నారు? మహిళల మీద ఇంత అన్యాయం జరుగుతుంటే ఉమెన్ కమిషన్ ఏం చేస్తోంది? అమ్మ, గౌరవ ఉమెన్ కమిషన్ గారు, మీరు దయచేసి ఈ జరుగుతున్నటువంటి వాటన్నిటి మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలని, మీ కూటమి ప్రభుత్వ పెద్దలు చేస్తే గనక ఒక రకమైనటువంటి న్యాయం, ఏదో సాదాసీదా ప్రజలైతే ఒక రకమైనటువంటి న్యాయంగా మాత్రం మీరు దయచేసి బిహేవ్ చేయొద్దని, ఇమ్మీడియట్లీగా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే
కోర్టులు కూడా సుమోటో కేసుల కింద వీటిని పరిగణలోకి తీసుకొని ఆంధ్ర రాష్ట్ర మహిళలకి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక హోమ్ మినిస్టర్గా అనిత గారు మహిళగా ఉండి మొన్న కోడేరు మండలం మనకి బ్రాహ్మణపల్లిలోన 3వ తారీఖున మా అమ్మాయి కనబడటం లేదు అని చెప్పి తల్లిదండ్రులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి పేరు తన్మయి. ఆ పాప శవమై దొరికిన వరకు ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక పాప శవమై దొరికినంత వరకు అసలు ఈ హోమ్ మినిస్టర్ కానీ లేకపోతే ఈ పోలీస్ యంత్రాంగం కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఏం చేస్తుంది, వీళ్ళు ఎంత వైఫల్యం చెందుతున్నారు అని అన్నది ప్రతి 2 రోజులకి ఒక కేసు అన్నది ఈ రాష్ట్రంలో నమోదవుతుంది. ఈరోజు డేట్లతో సహా కావాలంటే మేము ఇవ్వగలము. ఏ డేట్న ఏ ఊళ్ళోనా ఎన్ని ఏళ్ల బాలికల మీద ఈరోజు అత్యాచారాలు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి, లేకపోతే లైంగిక దాడులు జరుగుతున్నాయి అని అన్నది డీటెయిల్గా ఇవ్వగలము. పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది అన్నది మాత్రం మనం చెప్పగలం. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం ప్రతిరోజు మహిళల మీద కానీ ఆడపిల్లల మీద కానీ చిన్న పిల్లల మీద ఈరోజు 4వ తరగతి 5వ తరగతి 8వ తరగతి 9వ తరగతి చదువుతున్న చిన్న పిల్లల మీద ఈరోజు అనంతపురంలో కానివ్వండి, సత్సాయి జిల్లాలో కానివ్వండి, లేకపోతే శ్రీకాకుళం జిల్లాలో కానివ్వండి, లేకపోతే విశాఖపట్నంలో కానివ్వండి, లేకపోతే ఆ హోమ్ మినిస్టర్ ఇలాఖతాలో కానివ్వండి, ఈరోజు ఎన్ని రకాలుగా మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, ఆ పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అన్నది మనం చూస్తున్నాం. పూర్తిగా రాష్ట్రంలోన రెడ్ బుక్ రాజ్యాంగము డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే ప్రజాపాలన అన్నది లేదు. ప్రజల మీద వీళ్ళకి ఎలాంటి ఒక బాధ్యత రహితంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఎంత హీనంగా ఈరోజు పోలీసు యంత్రాంగము ఈరోజు వైఫల్యం చెందిందన్నది మనం చూడొచ్చు. రోజు తప్పించి రోజు ప్రతిరోజు జరుగుతున్నాయి పిల్లల మీద కానీ మహిళల మీద కానీ అఘాయిత్యాలు. ఒక మహిళా హోమ్ మినిస్టర్గా ఉండి గతంలోన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోన ఏ రకంగా మహిళలకి అన్ని రకాలుగా ఈరోజు సంక్షేమ పథకాల్లో కానివ్వండి, లేదా ఇలాగా రక్షణ దిశగా కానివ్వండి, దిశ యాప్ పెట్టడం కానివ్వండి, దాని మీద మాలాంటి మహిళలతోటి ఎన్నో కార్యక్రమాలు చేపించి అవగాహన కల్పించి ఎన్నో రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగితే దాన్ని అవహేళన చేసింది అనిత అన్న హోమ్ మినిస్టర్. ఇలా షేక్ చేస్తారంట, వెళ్ళిపోతుందంట కాలు, అలా వచ్చేస్తారంట పోలీసులు, ఇది దిశ యాప్ అంట అని చెప్పి అవహేళన చేసిన ఈ హోమ్ మినిస్టరే నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో చెప్పడం ఏంటంటే అదే ఇలా ఊపితే వచ్చేస్తారు అని చెప్తున్నాడు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ను పెట్టి, దిశ పోలీస్ స్టేషన్లు పెట్టి, మహిళా పోలీసులను పెట్టి ఇన్ని రకాలుగా మహిళలకి పిల్లలకి ఆడపిల్లలకి భద్రత కల్పించిన రోజు అవహేళన చేసిన ఈ అనిత ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారు అదే యాప్ గురించి పేరు మార్చేసుకొని దాన్ని ఇలా ఊపితే మీకు వెంటనే వెళ్ళిపోతుందని చెప్తే ఈరోజు దాన్ని చప్పట్లు కొడుతుంది ఈ అనిత. ఈ ఒక హోమ్ మినిస్టర్గా ఈమె ఎంత వైఫల్యం చెందిందో మనం అందరం చూస్తున్నాం. ఈరోజు ఎవరో ఒక విలేకరు ఒక డిబేట్లో వచ్చి ఏదో ఆయన నోటుకొచ్చిన పనికిమాల మాట ఒక మాట్లాడితే దాన్ని పట్టుకొని నానా యాగి చేస్తుంది, నానా రాద్ధాంతం చేస్తున్నారు. తప్పే. ఎవరు మాట్లాడినా మహిళల గురించి తప్పే. మేము వైఎస్ఆర్సీపీ పార్టీగా మేము ఖండిస్తున్నాము. మా జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారు, అలాగే మా పార్టీ సభ్యులందరం మేము ఖండిస్తున్నాం. అలాంటి మాటలు ఎవరు మాట్లాడినా తప్పే. కానీ ఆ ఒక్క విషయాన్ని పట్టుకొని నువ్వు సాగదీసి నేనేదో మహిళలకు అండగా ఉంటాను, నేనేదో మహిళలను ఉద్ధరిస్తాను అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావే. మరి ఈరోజు చిన్న పిల్లల మీద ఈరోజు 50 కేసులు లైంగిక దాడుల మీద ఏ రోజున ఏ జిల్లాల్లోనా ఏ గ్రామాల్లోనా ఏ మండలాల్లో జరిగినాయో మేము డేట్లతో సహా మేము చెప్తాం. ఇన్ని కేసులు ఎందుకు వస్తున్నాయి? ఇంత మా పిల్లల మీద తల్లిదండ్రి మధ్యలో పడుకున్న పిల్లలను కూడా ఎత్తుకుపోతుంటే ఏం చేస్తున్నారు? ఇదేనా పరిపాలన అంటేనే? మీకు రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఉన్న ఆసక్తి ప్రజల భద్రత మీద లేదని, పూర్తిగా సంవత్సర కాలంలోనే వైఫల్యం చెందిందని ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో అర్థమైంది. ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టడం కూడా ప్రజలకి ఇష్టం లేకుండా పోయింది. ఎందుకంటే కంప్లైంట్ పెట్టినా అక్కడ భద్రత అన్నది పిల్లలకి దొరకటం లేదు, ఆడపిల్లలకు దొరకటం లేదు. కేసులు పెట్టినా
మీరు అసలు ఏం చేస్తుంది, మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, ఏం చేస్తున్నారు, ఎందుకు ట్రేస్ చేయలేకపోతున్నారు, ఎందుకు చంపేసి పడేసిన పిల్లల శవాలు కూడా ఈరోజు దొరకటం లేదు అని అంటే ఎంత వైఫల్యం చెందుతున్నారు. మీకు ఏదో ఒక ఇష్యూ దొరికింది, దాన్ని పెద్దది చేస్తాము, దాన్ని ఏదో పట్టుకొని పీకి పాకం పెడతాం అనుకుంటున్నారే కానీ, ఇది డైవర్షన్ చేస్తున్నారే కానీ ఈరోజు మహిళల మీద, ఆడపిల్లల మీద అగాచాయాలను మాత్రం మీరు ఆపలేకపోతున్నారు. మీరు పూర్తిగా వైఫల్యం చెందారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి 11 రకాల సంక్షేమ పథకాలు, ఆర్థికంగా బలోపేతం జరగాలి, ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా స్వతంత్రాలు అవ్వాలా, కుటుంబాన్ని మహిళ ఎంతో చక్కగా వాళ్ళు బాధ్యతగా తీసుకురాగలరు అని 11 రకాల సంక్షేమ పథకాలని మహిళలకు అందజేసేవారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరేం చేస్తున్నారు? అమ్మఒడి ఏమైంది? విద్యా దీవెన ఏమైంది? ఉచిత బస్సు ఏమైంది? గ్యాస్ సిలిండర్లు ఏమైనాయి? ఈరోజు చేయూత, చేదోడు ఇవన్నీ ఏమైనాయి? ఏం చేస్తున్నారు మీరు? వీటి మీద మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే హోమ్ మినిస్టర్ అనిత గారికి ఇవన్నీ మీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పి, మీ సీఎం గారికి చెప్పి ఇవన్నీ అమలుపరచించండి. అప్పుడు ఓకే, మీరు మహిళలుగా అండగా ఉన్నారని ఒక మహిళగా నేను కూడా ఒప్పుకుంటాను. కానీ మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు ఇస్తామని మీరు చెప్పే సూపర్ 6, మీరు ఇచ్చే సంక్షేమ పథకాల లిస్టు మీరు అమలు చేయకుండా మీరు మహిళలకి ఏ రకంగా నేను తోడుగా ఉన్నానని మీరు చెప్తారు? మీరు చెప్తే ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ నమ్మే పరిస్థితుల్లో ఉన్నారనుకుంటున్నారా? మీ సీఎం గారికి తెలియదా? 40 ఏళ్ల ఇండస్ట్రీ, 4 సార్లు సీఎం చేసిన వ్యక్తికి తెలియదా? రాష్ట్ర బడ్జెట్ ఇంత లేదు, నేను అలవి కానీ హామీలు ఇస్తున్నాను, ఈ హామీలు ఏమి నెరవేర్చలేమన్న సీనియారిటీ. దేనికి సీనియారిటీ? ఎందులో సీనియారిటీ? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కరోనా వచ్చి 2 ఏళ్ళు ఆర్థిక సంక్షోభంలోనే ఉన్నా కానీ ఏ రోజు నేను ఇవ్వలేను, నేను చెయ్యలేను అన్న మాట ఏ రోజు మాట్లాడాల. నేను ఇస్తాను, నేను అండగా ఉంటాను అని చెప్పారు. ఆ రకంగానే 5 ఏళ్ల పరిపాలనలోన ఆయన ప్రతిరోజు మహిళలకు కానీ ప్రతి ఒక్కరికి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకే కాకుండా ఈబీసీ నేస్తామని, కాపు నేస్తామని అగ్రకులాల మహిళలకు కూడా అండగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీ పరిపాలనలో మీరేం చేస్తున్నారు? ఈరోజు జెడ్పీ చైర్పర్సన్లు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, మున్సిపల్ కార్పొరేషన్లు కానీ, సర్పంచులు కానీ ప్రతి ఒక్కరికి మహిళలకి 51% ఆయన ఇచ్చారు. ఈరోజు మేము ఈరోజు ఈ స్థాయిలోన ఇక్కడ మేయర్గా నేను ఉన్నాను అని అన్నా కానీ, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి 51% రిజర్వేషన్ కల్పించి మమ్మల్ని ఈరోజు మహిళల్ని ఉద్ధరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు. కాదని మీరు చెప్పగలరా? మేము లిస్టులతో సహా ఇస్తాం. ఈరోజు మహిళలకి మేము అండగా ఉంటాము అని చెప్తున్న ఈ గవర్నమెంటు అదే మహిళా మేయర్గా వైజాగ్ మేయర్ ఉంటే ఆమెని దించిన దాకా మీరు కంకణం కట్టుకున్నారు. ఇదేనా మహిళలకు మీరు ఇచ్చిన, ఇదేనా మీరు మహిళలకు ఇస్తున్న గౌరవం? ఆ గౌరవంతోనేనా ఆమెను దింపినారు? ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం అని మేము అడుగుతున్నాం. ఇలాగే వైజాగే కాదు, ఎన్నో కార్పొరేషన్లు ఈరోజు మహిళల్ని దింపి వేరే మహిళలను ఎక్కిస్తున్నారు, లేకపోతే వేరే మీకు నచ్చిన నాయకులను ఎక్కించుకుంటున్నారు. ఎక్కించుకోండి, మేము దాన్ని కూడా అడగటం లేదు. కానీ మహిళా గౌరవం గురించి మీరు మాట్లాడుతున్నారే, ఆ మహిళా గౌరవం మీరు ఎక్కడిస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు? మీ పరిపాలనలోన మహిళలు ఎంత రక్షణగా ఉన్నారు, ఆడపిల్లలు ఎంత రక్షణగా ఉన్నారు అన్నది మీరు గమనించండి. ఈరోజు పిల్లలు అమ్మఒడి లేకుండా ఎంతమంది పిల్లలు ఈరోజు స్కూల్కి వెళ్ళే పిల్లలు మళ్ళీ స్కూల్లో ఆగిపోయి మళ్ళీ బాల కార్మికుల కింద చేరాల్సిన పరిస్థితి ఈరోజు వస్తుంది. ఈరోజు డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ అయిపోయిన పిల్లలకి ఫీజు రీఎస్ట్మెంట్ వెళ్లకుండా వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళకి చేతికి రాక ఎంతమంది ఇళ్లల్లో కూర్చొని మళ్ళీ పాసి పనులు లేకపోతే షాపుల్లో పనులకి వెళ్ళాల్సిన పరిస్థితి ఈరోజు పిల్లలకు వస్తుంది. ఇదంతా మీ గవర్నమెంట్ వైఫల్యం కాదా? ఆ ప్రశ్నిస్తానో అన్న వ్యక్తి ఎక్కడున్నాడో అర్థం కావట్లా, ఏ సినిమాలు చేసుకుంటున్నాడో అర్థం కావట్లా, ఏ మంగళ షాపులు ఓపెన్ చేసుకుంటున్నాడో అర్థం కావట్లా. ఆయన వాలంటీర్ వ్యవస్థ గురించి, వాలంటీర్లు ఏ రకంగా పనిచేస్తున్నారని ఎంత అవహేళనగా మాట్లాడాడు. ఎంతమంది ఈరోజు ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిందని చెప్పినాడు. మరి ఎక్కడైతే ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిందో వాళ్ళందరినీ తెచ్చిపెట్టాడా? ఈరోజు రాష్ట్రంలోన ఇంతమంది మహిళల మీద దాడులు జరుగుతుంటే ఈరోజు నిమ్మక నీరెత్తినట్టు నాకేదో ఒక పోస్ట్ వచ్చింది, నా పోస్ట్ నాకు చాలు అని చెప్పి
ఈరోజు ఊరుకుంటున్న వ్యక్తి ఆ ప్రశ్నించే పార్టీ నుంచి వచ్చిన మహానాయకుడు. ఈరోజు ఈ మహానాయకులందరూ కలిసి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. మీకు కానీ అనిత గారికి ఏమాత్రం మహిళల మీద మీకు వాళ్ళ మీద గౌరవం ఉన్నా, వాళ్ళని ఉద్ధరించాలని ఏమైనా ఉన్నా, మీరు ఇస్తామన్న సంక్షేమ పథకాలు ఇమీడియట్గా మీ సీఎం గారితో మాట్లాడి ఇప్పించండి. ఆ రోజు మీకు గౌరవం దక్కిద్ది. అంతేగాని నోటికొచ్చినట్టు ఒక మహిళా మినిస్టర్గా ఉండి కూడా, మీరు హోమ్ మినిస్టర్గా ఉండి కూడా ఏది పడితే అది మాట్లాడేస్తాను, ఎలా పడితే అలా తిరుగుతానంటే అది మీ పదవికి గౌరవం కాదని మేము చెప్తున్నాము. ఇది ఒక మహిళగా మా ఆవేదన మేము తెలియజేస్తున్నాం.